హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మండే ఫుల్ వ్లాగ్ తీస్తున్నానండి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు బూస్టప్గా ఉంటుంది. అయితే ఈరోజు నేను ఏ పనులు చేస్తాను అనేది దీంట్లో మొత్తం షేర్ చేసుకుంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అయితే మండే రోజు మార్నింగే లేచాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకున్న. తర్వాత ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకున్నా. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంట్లో శివనామస్మరాలు వినుకుంటూ పూజ చేసుకున్న. చాలా బాగా అనిపించింది. నైట్ గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. బొట్లు కూడా పెట్టుకున్నా. తర్వాత ఇంకా ఇంట్లో పూజకు స్టార్ట్ అయిపోయా. విఘ్నేశ్వరుడి దగ్గర దీపం పెట్టుకున్నా. అలాగే ఇంట్లో పూజ అంతా చేసుకున్నాను. నేను ఎప్పుడు పాలు నైవేద్యంగా పెడతా అండి దేవుడికి. మ్యాక్సిమం పాలు ఎక్కువే పాలే పెడతాను నేను మ్యాక్సిమము. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, ఇంకేవైనా ఉన్నా కూడా పెట్టేసుకుంటాను. ఏది పెట్టినా మనం భక్తితో పెడితేనే ఆ భగవంతుని కృప అనేది మన మీద ఉంటుందని నేను నమ్ముతాను. అయితే నేను పండ్లు, ఫ్రూట్స్ అవన్నీ కూడా పళ్ళు, పాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత తులసి పూజ కూడా చేసుకున్నా. క్లిప్ తీయలేదు. తర్వాత టిఫిన్కి రెడీ అయిపోయా. సేమియా ఉప్మా చేస్తున్నా. సేమియా ఉప్మా కోసం ఇక్కడ తీసి పెట్టిన వెజిటేబుల్స్ అని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్రిపేర్ చేస్తున్నా సేమియా ఉప్మా. చూడండి ప్రతి ఒక్కరు ఎలా ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. నా స్టైల్లో కనుక మీరు చేస్తే ఇంకా అబ్బబ్బానే తినేస్తారు, అలా ఉంటుంది. ఎలా చేయాలో కూడా ఇది ఒకసారి చూడండి. డీటెయిల్గా పెట్టా దీన్ని. ఫస్ట్ మనం తీసుకున్న వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె, ఆనియన్, ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ అంతా వేసుకొని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పల్లీలు నేను వేయలేదు ఇక్కడ, మీరు వేస్తే వేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు, అలాగే ఉప్పు, మనం సేమియా ఎంత తీసుకుంటామో డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే జిగురుగా వస్తుంది, బాగుండదు. అంతే, సేమ్ క్వాంటిటీ తీసుకోండి. తీసుకున్నాక ఆ నీళ్ళు ఉడికాక ఈ సేమియాలు వేసి బాగా మగ్గించుకోండి. చాలా పొడిలాడుతూ వస్తుంది సేమియా ఉప్మా, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఉడికే టైంలో ఉప్పు వేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఎప్పుడు వేయాలి ఉప్పు అని అడగండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకేం పనులు ఉంటాయండి మనకు. మరి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఈ టిఫిన్ అయిపోయాక ఆ తర్వాత ఇక్కడ బయట చెట్లు కొంచెము ఎలా ఉన్నాయని అన్నీ చెక్ చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ అవన్నీ వేస్తాం కదా, కొంచెము వాటర్ ఎక్కువ నిలిచిపోతున్నాయి. దాన్ని క్లీన్ చేయాలని కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా. ఆ క్లిప్ కూడా మీకు తీసాను ఇక్కడ, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. తర్వాత మళ్ళీ ఇంకా బట్టలన్నీ వాష్ చేసి ఆరేసాను. ఇదంతా మా ఇంటి పక్కన అండి, ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే అటు ఇటు 2 ఇండ్లు ఉంటాయి మాకు. ముందు మాత్రం ఖాళీ ఉంటుంది. ఇంకా నేను ఇంటి దగ్గరే కిందనే ఆరేసుకుంటా. ఇంకా పైకంటే ఇంకా ఎందుకులే అనేసి పైకి ఎక్కువ కొంచెం లాంగ్ అన్నట్టు పైకి వెళ్ళాలంటే, అందుకని ఇంకా ఇక్కడే మేము ఆరేసుకుంటాను. ఇంకా ఒకసారి బట్టలు కూడా ఆరేసా. తర్వాత మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసమని ఇంకా పాలక్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. పాలక్ రైస్ చాలా ఈజీ, అది కూడా ఒకసారి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఫస్ట్ పాలకూరని నీట్గా కడిగి మీకు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం, ఆప్షనల్ అది మాత్రం. వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్నాక తర్వాత కడాయి తీసుకొని కొంచెం నూనె, మీ దగ్గర ఉంటే బటర్ లేదా నెయ్యి కొంచెం వేసుకోండి. తర్వాత ఆనియన్స్, జీడిపప్పు వేసి బాగా వేగనివ్వండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి, మళ్ళీ మర్చిపోకండి. తర్వాత ఈ పాలక్ వేసి బాగా కలపండి. కలిపినాక ఉప్పు, కారం, తర్వాత కొంచెం పసుపు వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇంకే మసాలా యూజ్ చేయకండి ఎక్కువ, గరం మసాలా కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారేమో, వేసుకోండి. వేసుకున్నాక అయితే అది ముందే వేసుకోండి, ఆనియన్స్ వేస్తారు కదా అప్పుడే వేసుకోండి. మళ్ళీ మధ్యలో వేస్తే పచ్చివాసన వస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడే వేసుకోండి. తర్వాత ఇంకా ఆ రైస్ వేసి కలుపుకోవడమే. కలిపాక దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకా అయిపోయిందా.
ఆ లంచ్ బాక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి ఇంకేం అప్పటి లోపల బట్టలన్నీ ఆరిపోయాయి. ఇక బట్టలు అంటే ఈవినింగ్ అయినట్టే ఇక. ఇంకా దగ్గర దగ్గర మన పనులన్నీ అవి ఇవి అనే లోపల ఇంత అవుతుంది. మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి టైం వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంక ఇవన్నీ బట్టలు కూడా నీట్గా మడత చేసి పెట్టాను. తర్వాత కబోర్డ్స్ అన్నీ అలాగే పడున్నాయి. ఇంకా తర్వాత అంత నీట్గా సర్దాను. నీట్గా సర్దాక మళ్ళీ ఈవినింగ్ అయింది కదా, మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ తినాలి కదా చాయ్లోకి. మళ్ళీ పకోడీ వేస్తున్నా, ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. సరే, ఆనియన్ పకోడీ ఎలా చేయాలి ఇది కూడా నేను చెప్తా, మీరు వినండి. నెక్స్ట్ ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాక అందులో కొంచెం రైస్ ఫ్లోరు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటుందని నాకు తెలియదు కాబట్టి మీ క్వాంటిటీకి తగినట్టు, నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటే దాంట్లో కొంచెం దానికి పావు భాగం అంతా రైస్ ఫ్లోర్ తీసుకుంటా. అట్లా మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. తర్వాత దాంట్లో ఉప్పు, కొంచెం కారం, వాము వేసి బాగా కొంచెం వాటర్ వేసి కలుపుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవడమే, చాలా బాగుంటుంది. మళ్ళీ నల్లగా అవ్వనివ్వకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి, చాలా బాగుంటాయి. రెడ్గా వస్తాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా పకోడీ వేసుకున్న ఈవినింగ్. పకోడీలోకి ఇంకేముంటుంది కాంబినేషన్, చాయ్ పకోడీ తిన్నాం, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఎక్కువ మీరు హై ఫ్లేమ్ పెట్టినారంటే మాడిపోతాయి. అంటే మీడియం ఫ్లేమ్లోనే కొంచెం బాగా కాల్చుకోండి, బాగుంటాయి. ఇంకా అంతే, సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, ఇది వీడియో చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నైట్ ఏం